అసలు ఇదంతా మనం ఒకరి ప్లాన్ ఒకరికి చెప్పుకోకపోవడం వల్ల వచ్చింది మను. నువ్వు అసలు నాకు నిజం చెప్పుండాల్సింది. ఎక్స్ట్రా చేయకు. నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు. నువ్వు బావ దగ్గర తప్పించుకున్నావు. నేను బుక్ అయిపోయాను కదా. కన్ఫర్మ్ గా బావ గారికి నిజం తెలిసిపోయి ఉంటుంది. అంజు, పిన్ని, అంజలి వాళ్ళు వచ్చారా? అంజలి, అంజు. ఆకాష్, కామన్ సెన్స్ ఉందా నీకు? మేనస్ ఉందా? నా పర్మిషన్ లేకుండా అసలు నా రూమ్ లోకి ఎలా వస్తావు నువ్వు? అంటే పిన్ని, అది ఆడుకుంటూ. ఇంట్లోనా ఆటలాడేది? చెప్పు చెప్పు, ఇంట్లోనా? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఆడుకోవడానికి? ఈడియట్. చిత్ర, ఆగు మను. అరే, వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, అల్లరికి హద్దు లేకుండా పోతుంది. వీళ్ళని ఇప్పటి వరకు ఇలా ఎవరూ కంట్రోల్లో పెట్టలేదు కాబట్టి ఇలా తయారయ్యారు. ఆకాష్, ఇంకొకసారి నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా వస్తే ఇలా మాటలతో చెప్పను. వెళ్ళ. ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పో బయటికి, పో. నా శక్తులన్నీ వాడితే ఎలా ఉంటుందో దానికి ఇప్పుడే చూపిస్తా. ఇంకోసారి నా బిడ్డ జోలికి రాకుండా చేస్తాను. బాలిక, ఆగుము. అది విధికి విరుద్ధమని నీకును తెలియను. అందుకని అది నా బిడ్డని ఇంతలా బాధ పెడుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఎవరు చేసిన పాపములను వారనుభవించెదరు. నీవు ఓపికతో ఉండుము. ఆ బాలిక కర్మమును చూడుము. ఏరా, నేను ఆటోలో ఉన్నానని మర్చిపోయారా? ఏమైంది ఆకాష్? ఎందుకు ఏడుస్తున్నావు? నిజమా? ఏమైంది? ఎవరో ఒకరు చెప్పండి. ఇక చాలు. అమ్మో, తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదా? అవును ఆకాష్. చిత్రపిన్ని సారీ చెప్తుంది, వినడానికి రెడీగా ఉండు. అంజు, వద్దు. అంజు పాప, ఇంతటితో ఆపేద్దాం. అంజు పాప, ఎందుకు అనవసరమైన గొడవ? ఇక ఆపండి. 10 నిమిషాలు, 10 నిమిషాలు గొడవ నేను సెటిల్ చేస్తాను. తప్పుకోండి. అంజు, అంజు, ఆగు అంజు పాప. అయ్యో. సరే, మీ ఇష్టం. మీ మంచి కోసమే చెప్పాను ఇదంతా. మీరే అర్థం చేసుకోలేదు. ఓకే. గుప్తా గారు, కన్ఫర్మ్ గా అంజు ఏదో చేయబోతోంది. ఏదో ప్లాన్ వేస్తోంది. ఏంటది? మాకు అది భయముగా ఉన్నది. ఏమి చేయబోవుచున్నదో నీ పిల్ల పిచ్చుక అని.
అంజు 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 ఏమైంది తల్లి? ఏం కాలేదు కదా నీకు? దెబ్బలేం తగలేదు కదా? అంజు ఎందుకు ఇలా పడిపోయావు? బాబాయ్ బాబాయ్ అది నాకేం కాలేదు బాబాయ్. నన్ను పిన్ని పిన్ని అస్సలు నెట్టలేదు. ఏం మాట్లాడుతున్నావు? అదే పిన్ని, మీరు నెడితే నేను కింద పడలేదు అని బాబాయ్కి చెప్తున్నాను. అమ్మని అంజు ఏం తెలియటట్లే. వినోద్, అంజలి అబద్ధం చెప్తుంది. నేను అసలు అంజలిని నెట్టలేదు. అమ్మ అంజు, చిత్రం ఎంత బాగా బుక్ చేసేసావే. ఏంటి చిత్ర ఇది? చిన్నపిల్లలతో ఎలా ఉండాలో తెలీదా?